తెలంగాణలోని సింగరేణి బొగ్గు గనులకు సంబంధించి ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం చాలా అవకతవకలకు పాల్పడుతుందని చెప్పేసి అనేక రకాలైనటువంటి ఆరోపణలు అయితే వస్తున్నాయి. అసలైతే ఈ బొగ్గు గనులకు సంబంధించినటువంటి ఆరోపణలు ఏంటి, అసలు సింగరేణి బొగ్గు గనుల్లో ఏం జరుగుతోంది, మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సూర్యదేవలత గారు. నమస్కారం అండి. నమస్తే. మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి బొగ్గు గనులను ఏటీఎంలా చేసుకుని వాడుకుంటుందని చెప్పేసి చాలా అనేక రకాల వార్తలు చాలా బలంగా వస్తున్నాయి. ఈ మాటల్లో వాస్తవం ఎంత, అసలు ఏం జరుగుతుందంటే ఏమంటారు మీరు? అంటే సింగరేణి బొగ్గు గనుల గురించి అంటే ఎప్పుడో 1 వీక్ నుంచి అది రావాల్సింది, కానీ ఇక లేట్ అవుతా వస్తూ ఉంది. అంటే నిన్న బీజేపీ వాళ్ళు ధర్నా చేయటం, మొన్న ఈ మధ్య కిషన్ రెడ్డి బయట పెట్టడం జరిగింది. కానీ ఎందుకో దీనిలో బీఆర్ఎస్ ముందుకు రావట్లా, అంటే రెండు కలిసి చేసాయా అనేది అర్థం కావట్లా. అంటే గతంలో సింగరేణి నుంచి వచ్చి జెన్కోకి వచ్చి 560 రూపాయలకి వెళ్ళేది. సో వాళ్ళు జెన్కో వాళ్ళు 560 రూపాయలకు వాడింది, ఈ రోజున వేరే కంపెనీకి ఇవ్వబట్టి అది 3500 రూపాయలు అయింది. అంటే 560 రూపాయలు ఎక్కడ, 3500 రూపాయలు ఎక్కడ ఒక టన్ను. అంటే ఇంత డిఫరెన్స్ ఎందుకు జరిగింది అంటే ప్రైవేట్ కంపెనీకి ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? టీజీ జెన్కోకు ఉన్న దాన్ని ఎందుకు మార్చారు, ఎవరి లాభాల కోసం మార్చారు? సో మనం ఈ రోజున ఇంత రేట్లు పెట్టి కొనుక్కోవాల్సిన అవసరం వచ్చిందా జెన్కోకైనా? అంటే కరెంటు ఇక్కడేమో కట్లు వస్తున్నాయి, వీళ్ళు వేరే స్టేట్లకి ఎలా అమ్ముకుంటున్నారు రేట్లు పెట్టి? అంటే మన సొంత రాష్ట్రానికి వాడుకోవటానికి సరిపోవట్లేదు కదా, ఇక్కడ కరెంటు కోతలు ఎందుకు పెడుతున్నారు? అంటే ఇక్కడ మనకు చూస్తుంటే ఇక్కడ రెండు కుమ్మక్కైనట్టు కనపడుతుంది, కాంగ్రెస్ బీఆర్ఎస్. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళేమో అధికారంలోకి వచ్చే వరకు ఏం చెప్పారు, వాళ్ళు కాళేశ్వరం ప్రాజెక్టులు అవకతవక చేశారని అన్నారు, కార్ రేసింగ్ ఇవి ఉన్నారు, దానిలో అవకతవకలు జరిగాయి అన్నారు, ఫోన్ ట్యాపింగ్ అన్నారు, దాన్ని పట్టుకుంటామన్నారు, అది లేదు, మా ఫోన్లన్నీ ట్యాప్ చేశారని చెప్పారు, దాని గురించి అస్సలు పట్టించుకోవట్లేదు. ఇన్ని జరిగినాయి కదా. అంటే ప్రతి దానిలో స్కామ్ కనపడింది, ప్రతి చోట్ల స్థలాలు ఆక్యుపైలు చేశారు, చెరువులంతా కబ్జాలు చేశారు. సో దీని గురించి వీళ్ళు ఏం మాట్లాడటం లేదు. ఈరోజు సింగరేణి గురించి బీఆర్ఎస్ మాట్లాడటం లేదు. అంటే ఏంటి, వీళ్ళిద్దరూ కుమ్మక్క అయిపోయారు. ఈ రోజున ఇప్పుడు అపోజిషన్లో ఎవరున్నారు? బీఆర్ఎస్ఏ కదా ఉంది. సో ఎందుకు బీఆర్ఎస్ మాట్లాడటం లేదు? అంటే వీళ్ళు ఏదైనా తిట్టుకోవాల్సి వస్తే పర్సనల్ అటాకులు చేసుకుంటారు. మీ అబ్బా జాగిరా అని చెప్పానంటే అవును మా అయ్య జాగిరా అంటే, తండ్రి పేరు చెప్పుకొని వచ్చావు అని అంటే ఒకళ్ళంటే తండ్రి పేరు చెప్పుకొని వస్తాను బరాబర్, మా నాన్న పేరు చెప్పుకొని వస్తానని ఒక ఆయన అంటాడు. అంటే ఇట్లాంటి మాటలే ఉన్నాయి. అసలు ప్రజలకు కావాల్సిన టాపిక్ ఏంటి? దానిలో అక్కడ ఏం చేశారు? పుష్కర కాలంగా ఇద్దరు 10 ఏళ్ళు వాళ్ళు పరిపాలించారు, 2 ఏళ్ళు 3వ సంవత్సరం కూడా వస్తుంది ఇంకా ఈ కాంగ్రెస్ వచ్చి. సో వీళ్ళు ఏం చేశారు, వీళ్ళు చెప్పినట్టు ఎందుకు చేయట్లేదు అనే దాని గురించి ఎక్కడ క్వశ్చన్ చేయట్లా. వీళ్ళు అధికారంలోకి రావడానికి ఇచ్చిన వాగ్దానాల గురించి అడగట్లేదు. ఇవన్నీ పక్కదారి పట్టించేస్తూ ప్రజల్ని ఎందుకు ఈ బూతులు తిట్టుకోవడంలోనే టైం ఎందుకు తీసుకుంటున్నారు వీళ్ళిద్దరు? ఒకళ్ళొకళ్ళు తిట్టుకునేది కూడా నువ్వు ఈ స్కామ్ చేసావు అనేది కూడా తిట్టుకోరు వాళ్ళు. రాజకీయ విమర్శ కాదు అవన్నీ కూడా. సో పర్సనల్ అటాక్స్ చేసుకుంటారు. సో మొత్తం దీని మూలన డైవర్ట్ అయిపోతుంది. అసలు విషయం పక్కదారి పట్టించేసేయటం. అసలు అదే నేను అనేది. ఇప్పుడు ఇన్ని కేసులు ఉన్నాయి, 1,00,00,000 కోట్లకి అవినీతి. అది కాళేశ్వరం ప్రాజెక్టు. ఇలా అధికారం వస్తే నేను చేస్తామో అని అన్నారు, అధికారం ఇచ్చారు, ప్రజలు నమ్మారు కదా. సో ఏమైనా చేశారా? డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఎన్ని అవకతవకలు జరిగాయి. సో దాని గురించి ఏమైనా బయట తీశారా? నాణ్యత లేనివి ఎన్ని కట్టి అవి పడిపోయేటట్టు ఉండటం, ఇవన్నీ మీరే కదా వెళ్ళి చూపెట్టింది. ఆ గోడలన్నీ గీరి ఇసుక రాలిపోతుంది, చెట్లు వచ్చేస్తున్నాయి, ఊపితే ఊగుతుంది గోడలని చెప్పిన వాళ్ళు ఏం చేశారు? తర్వాత వచ్చి సరే ఆ మేడిగట్టు ఇది కూలిపోతుందని దాన్ని మళ్ళీ ఏమైనా కట్టారా? కడతామని అన్నారు, దాని గురించి మళ్ళీ ఏమైనా యాక్షన్ తీసుకున్నారా? లేదు. సో దానికి బడ్జెట్ ఎక్కువ అవుతుందని అంటున్నారు. సో దానికి ప్రజలకు వివరించండి, అప్పుడే కదా అట్లాంటి పనికిమాలిన ప్రాజెక్ట్ కట్టారు అనేది చెప్పాలి కదా. సో ఏమీ చేయకుండా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఊరికే పర్సనల్ అటాకులు చేసుకుంటా, అంటే నేను ఒకటంటాను నువ్వు ఒకటాను, ప్రజలు దీని గురించి మాట్లాడుకుంటారు అన్నట్టు ఉంది. ఇప్పుడు ఇంకా కాంగ్రెస్ గురించి చెప్పాల్సిన పరిస్థితి లేదు. అంటే రేవంత్ రెడ్డి గారేమో నేను 30 సంవత్సరాలు నేనే ఉంటాను సీఎం అని అంటారు, ఇంకొక ఆయన అంటాడు లేదు తొందరలోనే మారుస్తామని ఇంకొక ఆయన అంటాడు. ఇక్కడ వాళ్ళకే ఇది లేదు. అది స్టేజ్ మీదే
సీఎంని పెట్టుకొని కొత్త సీఎం వస్తారని కూడా చెప్పేవాళ్ళు వాళ్ళు. ఓకే. అంటే ఇక్కడ ఏంటంటే మొత్తానికి టాపిక్ డైవర్ట్ చేస్తుంది. ఈ రోజున అధికారంలో ఉన్న పార్టీ కావచ్చు, ఆపోజిషన్ పార్టీ కావచ్చు. అంటే ఇది అంతా ప్రజలు తప్పుదో పట్టడానికే, లేకపోతే వాళ్ళు కుమ్మక్క అయ్యారు కాబట్టి ఎటువంటి మాట్లాడుకునే పరిస్థితులు ఉంటారు? కారణం ఏంటంటారు అసలు? ఇక్కడ కారణం ఒకటే, ఇప్పుడు ఇద్దరు కలిసి దొంగలు ఊర్లు పంచుకున్నారంటారు కదా, అదేలాగా తయారైంది తెలంగాణలో. ఓకే. ఈ తెలంగాణ ప్రజలకు ఏంటంటే ఈ 10 ఏళ్ళు చేసిన వాళ్ళు మోసం చేశారు, ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ అదే చేస్తుంది. సో దీన్ని ఖచ్చితంగా అయితే ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఎందుకంటే వీళ్ళకి ఎంతసేపు సెంటిమెంట్ రగల్చడం మీద ఉన్న శ్రద్ధ రాష్ట్ర అభివృద్ధి మీద అయితే లేదు. ఎంతసేపు సెంటిమెంట్ అంటారు, కానీ ప్రజలు అడుగుతుంది అభివృద్ధి అని అడుగుతున్నారు. సో ఏం ఉద్యోగాలు ఏమొచ్చాయి అన్నీ ఇట్లాంటి వాటి మీద వాళ్ళు ఇప్పుడు బతకడానికి సోర్స్ కావాలి కదా. ఈ సెంటిమెంట్ అని అంటే మనకు కావాల్సిన తెలంగాణ మనకు వచ్చింది, ఇంకా సెంటిమెంట్ పక్కన పెట్టి మనం బతకటం ఎలా, దీని మీద మనం ఉంటుంది కదా. సో అది కాకుండా రేపు పిల్లల ఎడ్యుకేషన్స్ అయిన తర్వాత ఉద్యోగాల పరిస్థితులు ఏంటి, ఎడ్యుకేషన్ ఇవాళ రేపు చాలా కాస్ట్లీ అయిపోయింది, దాన్ని ఎలా కంట్రోల్ చేసిన, పక్కనున్న తమిళనాడు ఇవన్నీ కూడా కొంచెం చాలా వరకు ఎడ్యుకేషన్ పరంగా ఇంతంత లిమిటెడ్ ఫీజులు పెట్టింది. సో మీరేం చేస్తున్నారు, లేకుంటే గవర్నమెంట్ స్కూల్ ఇంకా అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్తున్నారా, ఇలాంటివన్నీ ఆలోచించాలి కదా. సో ఖచ్చితంగా ఇక్కడ ఏంటంటే వీళ్ళిద్దరూ కలిసిపోయి బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసిపోయి చేస్తున్న కుట్రలాగానే కనపడుతుంది తెలంగాణ మీద. అంటే ఇప్పుడు మరి దీని భవిష్యత్తు ఫలాలు ఏ విధంగా ఉండబోతుంది? మరి 2 పార్టీలకు సంబంధించి ఎంత ప్రజలు గమనిస్తుంటారు కాబట్టి మరి 2 పార్టీల భవిష్యత్తు ఏంటి? ఖచ్చితంగా తెలంగాణలో ప్రజలందరూ కూడా దీన్ని గమనిస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఏదైతే మేము అరికడతాము, ఏదైతే మేము క్వశ్చన్ చేస్తామో, ఏదైతే తప్పులు చేశారో వాళ్ళని మేము శిక్షిస్తామని వచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారు అదే చెప్పారు. ఎందుకంటే కాళేశ్వరంలో జరిగింది అన్నిటి మీద చెప్పారు కదా. అన్నిటి మీద చెప్పినప్పుడు వాటి గురించి ఏం పట్టించుకున్నారు అనేది ప్రజలకు ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ హడావిడి చేశారు. వాళ్ళ ఫోన్ ట్యాపింగ్, వీళ్ళ ఫోన్ ట్యాపింగ్, నా ఫోన్ ట్యాపింగ్ ఇట్లానే మాట్లాడారు. ఇంతమంది ఫోన్లు ట్యాపింగ్, ఈవెన్ వాళ్ళ కుటుంబ వ్యక్తుల హరీష్ రావు గారి ఫోన్ ట్యాపింగ్ అయిందనో, కవిత గారి ఫోన్ ట్యాపింగ్ అయిందని, ఇవన్నీ కూడా ఆ రోజున జరిగినట్టు చెప్పారు. కానీ వాళ్ళు కూడా చూడండి, మీరు ఇక్కడ ఒక ఆశ్చర్యం, ఈ కవిత పార్టీ మారి పెట్టింది, కానీ నా ఫోన్ ట్యాపింగ్ అయిన దాని మీద యాక్షన్ ఏం తీసుకున్నామని కూడా అడగట్లా. జనరల్గా నువ్వు క్వశ్చన్ చేసే అధికారం ఉంది కదా కవితకైనా కూడా. ఇదంతా ఏంటి డ్రామాలు ఏంటి, ఎవరిని మోసం చేద్దామని? నీ పర్సనల్ కంప్లైంట్ ఇవ్వు, నా ఫోన్ ట్యాపింగ్ అయింది అని నువ్వు ఇచ్చావా? సో అడగటానికి సోర్సెస్ ఉంది కదా, తను కూడా అడగదు. వీళ్ళందరూ కలిసి ఒకటే బ్యాచ్. సో మొత్తం డైవర్ట్ చేసి ఊరికే తిట్టుకునే దాని మీద ఉన్నంత కాన్సన్ట్రేషన్ ప్రజలకు ఏం చేస్తున్నాం అనే దానిలో లేదు. ప్రజలకు పనికొచ్చే పని లేదు. సో దాన్ని అంతా గమనిస్తూనే ఉన్నారు. ఖచ్చితంగా ఈ ఎలక్షన్లో అయితే తగిన బుద్ధి అయితే చెప్తారు. థ్యాంక్ యూ. నమస్తే.